ఇదిగో సూరమ్మొదినా, నీకోసమే వస్తున్నాను. ఇదిగో ఈ మిఠాయి తీసుకో. మిఠాయా? ఏంటి లలిత వదిన విశేషం? మీ విష్ణుకి ప్రమోషన్ ఏమైనా వచ్చిందా ఏమిటి? అవును, ప్రమోషనే. రెండోసారి తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. అంటే మా మాధురి నీళ్ళోసుకుంది. ఆ మాట విన్న సూరమ్మ షాక్తో మిఠాయి కింద పడేసింది. అదేంటి, మీ కోడలికి అసలు పిల్లలే పుట్టరన్నారు? అవును, కానీ పక్కూరులో కొత్తగా ఎవరో డాక్టర్ వచ్చారని మా బంధువులు చెప్తే వెళ్ళాం. 3 నెలల నుండి మందులు వాడుతోంది. 4వ నెల దాటక ముందే నెల తప్పింది. చూసావా మా అదృష్టం. అవునవును, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కనబడుతూనే ఉందిలే వదినా మీ సంతోషం. నా కోడలికి బిడ్డలు పుట్టరని వీధి మొత్తం హేళన చేశారు కదా, వాళ్ళందరికీ పెట్టి వస్తాను మిఠాయి. వెళ్తాను. ఆ, మంచిది వదినా. ఈ లలితకి వీధిలో వాళ్ళు చెప్పేస్తారో ఏమో మాధురికి పిల్లలు పుట్టట్లేదనే వార్త నేనే అందరికీ చేరవేశానని. సుడిగళ్ళదే మరి ఆ పిల్ల. ఆ విష్ణుకి పెళ్ళైన 3 ఏళ్లకే భార్య చనిపోయింది. ఎక్కడో రోడ్డు మీద కనబడ్డ ఈ పిల్లని తీసుకొచ్చాడు. మా వాడికి మళ్ళీ పెళ్ళయిందని అప్పట్లో ఈ లలిత భూమి మీద ఆగనే లేదు. ఆ వచ్చిన పిల్లకి పిల్లలు పుట్టట్లేదని బాగా అయిందనుకున్నాను. ఇప్పుడు చూస్తే నెల తప్పింది. ఇంకా ఈ లలితని పట్టగలమా? అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది సూరమ్మ. లలిత ఆనందంగా అందరికీ మిఠాయిలు పంచి ఇంటికి తిరిగి వెళ్ళింది. అత్తయ్య, వద్దంటే ఇంత ఎండలో వీధి మొత్తం మిఠాయిలు పంచుతానని వెళ్ళారు. ఎండ దెబ్బ తగిలితే ఎలా చెప్పండి? ఈ ఆనందంలో ఏ దెబ్బ తగలదులే. ఇంతకీ నువ్వేమైనా తిన్నావా? చేసి పెట్టనా? ఉదయం చేసిన వంటంతా అలాగే ఉంది కదా, ఇంకేం చేస్తారత్తయ్య? కడుపుతో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి తింటూ ఉండాలన్న కోరిక ఉంటుంది. మేము తినేది నువ్వు తినాలని రూలేమీ లేదు. ఉండు, జ్యూస్ తీసుకొస్తాను అంటూ వంటగదిలోకి పరుగులు పెట్టింది. 4 పెద్ద సైజు కమలాకాయలతో జ్యూస్ పిండి ఓ పెద్ద గ్లాసులో పోసుకొని తీసుకొచ్చింది. ఇదిగో అమ్మా, తాగు. మాధురి ఆ గ్లాస్ వంక చూసి కిచెన్లోకి వెళ్ళింది. మరో గ్లాస్ పట్టుకొని హాల్లోకొచ్చి అందులో సగం ఆ గ్లాసులో పోసింది. ఇది మీరు తాగండి, ఆ గ్లాస్ నేను తాగుతాను. నాకెందుకు? అంది లలిత. ఇంత ఎండలో గంట నుంచి తిరుగుతున్నారు మీరు. అసలైతే మీరు రాగానే నేనే జ్యూస్ తీసివ్వాలి. మీకు కోడల మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ గ్లాస్ మీరు తీసుకుంటేనే అందులో ఉన్న జ్యూస్ నేను తాగుతాను, లేదంటే లేదు. అబ్బో, ఎంతైనా నా కోడలు గడసరే, ఈ లలితాంబలాగే. వాళ్ల సంభాషణంతా గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న విష్ణు నవ్వుకుంటూ వచ్చి, ప్రతి ఇంట్లో మీలాంటి అత్త కోడళ్ళుంటే ఏ సమస్యలు రావమ్మా. మీ అనుబంధానికి నాదిష్టే తగిలేలా ఉంది అనడంతో ఆ ముగ్గురు సంతోషించారు. లలితాంబ చేసే హడావిడిలో విష్ణుకి మాధురికి రోజులు తెలియకుండానే గడిచిపోతున్నాయి. అలా మాధురికి 7వ నెల వచ్చేసింది. ఏమిట్రా, టైం అవుతుంటేను ఇంకా బయలుదేరలేదా? అన్నీ సర్దుతున్నానమ్మా. ఇంకానా? అదేమేమైతే అప్పట్లో రైలు సమయానికి గంట ముందు వెళ్ళి స్టేషన్లో కూర్చునేవాళ్ళం. పైగా అప్పుడు రోడ్లు ఖాళీగానే ఉండేది. ఇప్పుడు విపరీతమైన ట్రాఫిక్. అందులో నుంచి ఎప్పుడు వెళ్తారు? ఏం పర్లేదమ్మా, టైంకి వెళ్తాం. ఆ తర్వాత లలిత వెళ్ళి సోఫాలో మౌనంగా కూర్చుంది. మాధురి అది గమనించి ఆమె దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది. భుజం మీద చేయి వేసి, ఏమైందత్తయ్య, ఉన్నట్టుండి డీలా పడిపోయారు? 3 నెలలు నువ్వు ఇక్కడ ఉండవని తలుచుకోవడానికి నాకేదోలా ఉంది మధు. మీ పుట్టింటికి వెళ్ళి తీరాల్సిందే అంటావా? అసలు నేను వెళ్తానని చెప్పానా అత్తయ్య? మీరే ఈ ఏర్పాట్లన్నీ చేశారు. నాకైతే ఇక్కడే ఉండాలనుంది. లేదులేమ్మా, మీ అమ్మా నాన్నలకి ఒక్కగానొక్క కూతురివి. నీ జీవితంలో వచ్చిన కష్టాలకి ఇంతకుముందు వాళ్ళు చాలా బాధపడుంటారు. ఇప్పుడైనా నీ సంతోషాన్ని కళ్ళారా చూసుకునే అదృష్టం వాళ్ళకివ్వాలిగా. కూతురు కడుపులో బిడ్డతో తల్లిని కాబోతున్నానన్న ఆనందంతో పుట్టింట్లో తిరగడం ఒక తల్లికి ఎంత ఆనందాన్ని ఇస్తుందో నాకు తెలుసు. నేను ఓ తల్లినే కదా. అత్తింట్లో ఎన్ని సిరి సంపదలున్నా కూడా, ఎంత ఆదరణ ఉన్నా కూడా పుట్టింటి మీద ప్రీతి తగ్గదు ఆడపిల్లలకి. ఈ సమయంలో నువ్వు మీ అమ్మ పక్కన ఉండడమే మంచిది. అక్కడ ఏదైనా సౌకర్యానికి ఇబ్బంది అయితే విష్ణుకి ఫోన్ చేయి, వాడు సర్దుబాటు చేస్తాడు అంటూ కంటదడి పెట్టుకుంది లలితాంబ. చాలు చాలేవోయ్, కడుపుతో ఉన్న కోడల్ని ఏడిపిస్తావా ఏమిటి అంటూ విషయం పక్కకు మళ్లించే ప్రయత్నం చేశాడు లలిత భర్త సుబ్బారావు. కుటుంబమంతా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత విష్ణు, మాధురి, విరాట్
విష్ణుకి తన మొదటి భార్యకి జన్మించిన కొడుకు. వయసు 10 ఏళ్లు. ముగ్గురు కలిసి రైల్వే స్టేషన్కి వెళ్లారు. సాయంకాలం సమయం. ఆ రోజు గాలి బాగా వీస్తోంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మధు, వర్షం వచ్చేలా ఉంది. త్వరగా ట్రైన్ ఎక్కు. అలాగేనండి. విరాట్, రానా అన్నా, మీరు వెళ్ళి మన భర్త దగ్గర కూర్చోండి, నేను మంచినీళ్లు తీసుకొని వస్తాను. అలా చెప్పిన విష్ణు ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు. అతను మంచినీళ్లు తీసుకుని తిరిగి వస్తున్నప్పుడు పక్కనే ఒక వ్యక్తితో అతని 5 ఏళ్ల కుమారుడు, నాన్న, చాలా మంది ఉన్నారు, మనం ఎలా ఎక్కుదాం? అవునరా, రిజర్వేషన్ చేయలేదు. జనరల్ బోగీలు చాలా రద్దీగా ఉన్నాయి. అంత రద్దీలో నేను తీసుకుని ఎలా ఎక్కేది? రిజర్వేషన్లో ఎక్కినా నేను కూర్చోబెట్టడానికి బెర్త్ దొరుకుతుందో లేదో. ఏం చేద్దాం డాడీ, తిరిగి వెళ్ళిపోదామా? నన్ను అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవా? అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు విని విష్ణు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. నమస్తే అండి. నమస్తే. మీరు మాట్లాడింది విన్నాను. మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. నాతో పాటు మా బెర్త్ దగ్గరికి రండి. మీకు టీసీ వేరే ఏదైనా బెర్త్ అలర్ట్ చేస్తే ఓకే, లేదంటే మా సీట్లలో అడ్జస్ట్ అవుదాం. అయ్యో, మీకెందుకండి ఇబ్బంది? పర్వాలేదు, చిన్నపిల్లలతో ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ మొహమాటంతో బాబుని ఇబ్బంది పెడతారా ఏంటి? రండి అంటూ అతని చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాడు విష్ణు. ట్రైన్ లోపల తమ సీట్లు చూసుకొని విరాట్ని కూర్చోబెట్టి బాబు పక్కన కూర్చొని, మాధురి, విరాట్, ఏమైనా తింటావా? ఇవ్వనా? వచ్చేప్పుడు తిన్నాం కదా మమ్మీ, తర్వాత తింటానులే. డాడీ నన్ను మళ్ళీ తీసుకొచ్చేస్తాడా మమ్మీ? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండనివ్వరా? ఇంట్లో నువ్వు కూడా లేకపోతే మీ నాన్నమ్మ మరీ బెంగ పెట్టుకుంటుందని మీ నాన్న భయం. నాకదంతా తెలియదు మమ్మీ, నేను నీ దగ్గరే ఉంటాను. నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు. సరే, డాడీకి నేను చెప్పి ఒప్పిస్తాను. అవునా? అయితే నాకు ఆకలిస్తుంది. పులిహోర తీసుకొచ్చావు కదా, పెట్టవా? ఓహో, తమలి ఆఖరి ఎగిరిపోయింది ఇందుకేనా అంటూ డబ్బాలోంచి పులిహోర తీసి ఒక చిన్న ప్లేట్లో వేసి అతనికిచ్చింది. అంతలో విష్ణు రానే వచ్చాడు. ఒక చేతిలో వాటర్ బాటిల్, మరో చేతిలో అప్పుడే పరిచయమైన ఆ వ్యక్తి చెయ్యి ఉంది. మాధురి ఏమరపాటుగా భర్తను చూసి, వచ్చారా, రండి, మీకోసమే చూస్తున్నాం. ఇక్కడ మీ కొడుకు నాతో బేరాలాడుతున్నాడు అంటూ నవ్వుతోంది. నేనొక్కడినే రాలేదు మధు, ఇప్పుడే నాకొక కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, తనని తీసుకొనొచ్చాను అంటూ అతన్ని, రండి లోపలికొచ్చి కూర్చోండి అన్నాడు. అతను తన కొడుకుతో సహా వచ్చి ఎదురుగా ఉన్న బెర్త్ మీద కూర్చున్నాడు. అతన్ని చూసిన మాధురి ఒక్కసారిగా షాక్ తింది. ఆమెకు చెమటలు పట్టాయి. ఆ తర్వాత భర్త వంక చూసింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తనకి. విష్ణు వెళ్ళి తన భార్య పక్కన కూర్చున్నాడు. బాబుకేనా పులిహోర? నాకు పెట్టవా? మీ అత్త కోడళ్ళ సెంటిమెంట్తో బయలుదేరే ముందు నాకు తిండి పెట్టడం కూడా మర్చిపోయారు. సరేనండి, పెడతానుండండి అంటూ భర్త చేతికిచ్చిందామె. అతను ఆ ప్లేట్ని ఎదురు బెర్తులో ఉన్న బాబు చేతికిచ్చాడు. అయ్యో, పర్వాలేదండి అన్నాడు ఆ బాబు తండ్రి. ఇందులో మొహమాట పడేది ఏముంది బ్రదర్? పిల్లలు ఒకరిని చూసి ఒకరికి ఆకలి వేస్తుంది కదా. ఇంతసేపటి నుండి నీతో మాట్లాడుతున్నాను కానీ నీ పేరే అడగలేదు. ఇంతకీ ఏంటి మీ పేరు? కళ్యాణ్. ఓహో, నా పేరు విష్ణు. నా భార్య మాధురి. వీడు మా అబ్బాయి విరాట్. ఇదిగో ఈ కడుపులో ఉన్నాడు చూసావా, వాడికి ఇంకా పేరు పెట్టలేదు అని విష్ణు అనగానే కళ్యాణ్ దృష్టి మాధురి బిడ్డను మోస్తున్న విషయం మీద పడింది. మధు ప్రెగ్నెంట్ ఏంటి? ఈ బాబుని చూస్తే తెలిసిపోతుంది మాధురి కన్నబిడ్డ కాదని. వయసు ఎక్కువగా ఉంది కాబట్టి. కానీ తనకసలు పిల్లలు పుట్టారు కదా, మరి ఈ గర్భధారణ ఏంటి అన్న అనుమానంలో పడిపోయాడతను. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు. టీసీ రాగానే మాకు వేరే ఎక్కడైనా బెర్తిప్పించమని అడగాలి అనుకున్నాడు కళ్యాణ్. మాధురికి అక్కడ కూర్చోవడమే ఇబ్బంది అయింది. ఎందుకంటే ఎదురుగా ఉన్నది తన మాజీ భర్త. 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇలా కలుసుకుంటారని ఆమె ఊహించలేదు. విష్ణు కళ్యాణ్తో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. అతను ఇబ్బందిగా జవాబు చెబుతూనే ఉన్నాడు. కాస్త చీకటి పడగానే మాధురి తన భర్తతో, ఏవండి, నాకు కాస్త నడుం వాల్చాలనుంది, నిద్ర కూడా వస్తుంది అంది. సరే, నువ్వు ఇక్కడ పడుకో, నేను అటువైపు బెర్త్ మీద కూర్చుంటాను. విరాట్, నువ్వు కూడా పడుకుంటావా? అవును డాడీ. సరే అయితే పైకెక్కు అంటూ పైనున్న బెర్త్పై బాబును కూర్చోబెట్టాడు. నాకు తెలుసు మధు, నా ముందు కూర్చోవడం నీకు ఇబ్బందిగా ఉంటుందని. అందుకే కదా నిద్రొస్తుందని నన్ను చూడకుండా ఉండడం కోసం కన్నులు మూసే ప్రయత్నం చేస్తున్నావు.
అనుకున్నాడు కళ్యాణ్. కళ్ళు మూసిన మరుక్షణం మాధురికి తన గతమంతా కళ్ళ ముందు కదిలింది. 9 ఏళ్ల క్రితం తమ ఊరికి ఓ పెళ్లికొచ్చిన కళ్యాణ్ ఆమెతో ప్రేమలో పడతాడు. కళ్యాణ్ 2 కుటుంబాల్ని ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అత్తారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆమెకు అవమానాలే మిగిలాయి. అత్తగారు మాధురిని ఎప్పుడూ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉండేది. భర్త కోసం అన్నీ భరించిందామె. ఓ ఏడాది గడిచింది. పిల్లలు కలగట్లేదని వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు. మాధురికి పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువని డాక్టర్లు చెప్పడంతో నిరాశపడ్డారు. ఏమిటి, ఈవిడ గారికి పిల్లలు పుట్టరా? నువ్వింత చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ కూటికి గతి లేని దాన్ని కట్టుకొని తీసుకొచ్చావు. కానీ కట్నం ఇవ్వకుండా మన ఇంట్లో సర్వభోగాలు అనుభవిస్తుంది. అది సర్లే అనుకుంటే ఈ ఇంటికో బిడ్డని కూడా కనివ్వలేదన్నమాట. అంత గొడ్డుమోతు దాన్ని మన ఇంట్లో ఉంచుకోవాల్సిన కర్మ మనకెందుకురా? ఎందుకురా ఇలా మమ్మల్ని చంపుకు తింటున్నావు అంటూ నోటికి వచ్చినట్లు వాగింది అతని తల్లి. ప్రతిసారి తల్లికి సర్ది చెప్పే అతను ఈసారి మౌనం వహించాడు. అది చూసిన మాధురికి దుఃఖం తన్నుకు వచ్చింది. ఏడుస్తూ గదిలోకి వెళ్ళింది. వెనకాలే అతను కూడా వెళ్ళాడు. అత్తయ్యగారు అన్ని మాటలు అంటుంటే మీరేమీ అనరా? నేనేమైనా కావాలని పిల్లలు వద్దనుకుంటున్నానా? దేవుడిచ్చిన లోపానికి నేనేం చేస్తాను? లోపం ఎవరిచ్చినా ఉన్నవాళ్లు మాట పడాల్సిందే, తప్పదు మధు. అంటే మీరు కూడా తప్పు నాదే అన్నట్టు మాట్లాడుతున్నారా? నీకు పిల్లలు పుట్టరని తెలిస్తే నేను కూడా నేను పెళ్లి చేసుకునేవాణ్ణి కాదు. ఏ మగాడు మాత్రం తండ్రి కాకుండా ఉండిపోవాలనుకుంటాడు? ఇక మనకు ఇప్పుడు పెళ్ళైపోయింది కాబట్టి నా దురదృష్టం అనుకుంటాను. ఇంకేం చేయాలి? నువ్వు ప్రతిదానికి మా అమ్మ మాటకి ఎదురు చెప్పొద్దు. ఇక అలా అయితేనే ప్రశాంతంగా ఉంటావు అన్నాడు కళ్యాణ్. భర్త మాట్లాడిన తీరు ఆమెకు అస్సలు నచ్చలేదు. మొదటిసారి ఆ ఇంట్లో పూర్తిగా ఒంటరినని అర్థమైంది. ఆ తర్వాత నుండి ఆ ఇంట్లో ఆమెకు అవమానాలు పెరుగుతూ వచ్చాయి. ఎంత ఇబ్బంది పడుతూ మాధురి సర్దుకుంటున్నా అత్తగారు తన కొడుకు మనసు మార్చి మరో పెళ్లి చేసుకోవాలని ప్రేరేపిస్తోంది. అది అర్థం చేసుకున్న మాధురి ఓ రోజు తిరగబడింది. నేను బతికే ఉన్నాను కదా, మీ అబ్బాయికి మరో పెళ్లి చేయాలని ఎలా ఆలోచిస్తారు? నువ్వు బతికుండడం వల్ల ఎవరికి ప్రయోజనం? నా కొడుకు బతుకు నాశనం చేయడానికి వాడి జీవితంలో అడుగు పెట్టావు. పిల్లలు పుట్టట్లేదన్న కారణంతో వాడు నీ నుంచి విడాకులు తీసుకోవడం కోర్టు కూడా సమర్థిస్తుంది అని అడ్డంగా వాదించింది ఆమె అత్తగారు. కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. ఏంటండి మీరు ఇలాంటి అవమానాలు పడ్డం కోసమేనా నన్ను ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది? చూడు మధు, మనకి పిల్లలు పుట్టట్లేదన్న బాధ మా అమ్మది. అది నీకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని నాకు దూరం చేసి మరొకరికి కట్టబెట్టాలనుకుంటోంది ఆవిడ. అది మీకు అర్థమవుతోందా? తను అనుకుంటోంది అంతే, ఇంకా జరగలేదు కదా, నువ్వెందుకు గొడవ చేస్తున్నావు? అంటే మీరు ఇంకొకరి మెడలో తాళి కట్టే వరకు చేతులు కట్టుకొని కూర్చోమంటారా? మీ కుటుంబంలో వాళ్ళు ఇంత రాక్షసంగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. భార్య మాటకి అతనికి కోపం పెరిగిపోయింది. ఆమె చెంప పగలగొట్టాడు. నీకు పిల్లలు పుట్టలేదని తెలిసి కూడా భరిస్తున్నాను, కానీ నోటికి వచ్చింది వాగితే మాత్రం భరించను అంటూ భార్యపై కోపం చూపించాడతను. ఈ గొడవలు ఎప్పటికీ తీరేది కాదురా, నువ్వు దీన్ని వదులుకుంటేనే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని సలహా ఇచ్చింది అతని తల్లి. ఆ మాటకి కళ్యాణ్ మౌనంగానే ఉన్నాడు. దాంతో మాధురికి అర్థమైంది. మీ అమ్మగారు బయటికి చెప్పగలుగుతున్న మాటలన్నీ మీ మనసులో ఉన్నాయని నాకు అర్థమవుతోంది. ఆ మాట నేరుగా చెప్తే నేను వెళ్ళిపోతాను కదండి. ఎందుకు ప్రతిరోజు అవమానించి ఇబ్బంది పెట్టి హింసిస్తారు? అయితే ఇప్పుడే పెట్టాబేడా సర్దుకొని వెళ్ళిపో, తిరిగి రాకు నా జీవితంలోకి. ఆ మాటతో మాధురి గొంతు మూగబోయింది. తన గదిలోకి వెళ్ళి వస్తువులు తెచ్చుకొని గడప దాటి అడుగు బయట పెట్టింది. వెళ్లే ముందు ఒక్క మాట అత్తయ్య, లోపం నాలో ఉంది కాబట్టి నన్ను గడప దాటిస్తున్నారు. మీ అబ్బాయికి మరో పెళ్లి చేయాలనుకుంటున్నారు. అదే లోపం మీ అబ్బాయిలో ఉండుంటే, అప్పుడు నేను గడప దాటుండుంటే తట్టుకోగలరా? దేవుడనేవాడు ఉంటాడు. క్రూరమైన మీ ఆలోచనలకి ఏదో ఒకరోజు బుద్ధి చెప్తాడు అనేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఒక చిన్న ఆఫీసులో ఉద్యోగంలో చేరినప్పుడు విష్ణుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమె కథ తెలుసుకున్న విష్ణు ముందు జాలిపడ్డాడు. అప్పటికే అతనికి పెళ్ళై కొడుకున్నాడు. అతని భార్య చనిపోయింది. తను రెండో పెళ్లి చేసుకుంటే కొడుక్కి ఇబ్బందులు వస్తాయేమో అని పెళ్ళే వద్దనుకున్న విష్ణు మాధురి మంచితనానికి కరిగిపోయి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల పెళ్లి దృశ్యం కళ్ళ ముందు కనబడిన తరువాత మాధురి కళ్ళు తెరిచింది. తాను అనుభవించిన బాధలన్నింటికీ దేవుడిచ్చిన వరంలాగా ఆమె భర్త తనకు దొరికాడని ఆమె మనసుకు తెలుసు.
అందుకే కళ్ళు తెరిచి భర్త వైపు చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వింది. కళ్యాణ్ అక్కడే ఉండొచ్చు, కానీ అతను ఆమె గతం. ఆమె భర్త తోడు ఉన్నంత వరకు గతానికి భయపడి కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదని లేచి కూర్చుంది ఆమె. ఈలోపు టీసీ రావడం, ట్రైన్ మొత్తం ఫుల్గా ఉందని చెప్పడం, వెళ్ళిపోవడం అన్నీ జరిగాయి. విష్ణు తన బెర్త్ మీద కళ్యాణ్ కొడుకుని పడుకోబెట్టాడు. నువ్వు రెస్ట్ తీసుకో మధు, మేమిద్దరం కాసేపు డోర్ దగ్గర నిలబడతాం అని చెప్పి విష్ణు కళ్యాణ్ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. విష్ణు గారు, మిమ్మల్ని ఇలా అడగొచ్చో లేదో తెలీదు, మీ మొదటి బిడ్డకి రెండో బిడ్డకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు అంటూ ఆరాలు తీశాడు కళ్యాణ్. విరాట్ నాకు రమ్యకి పుట్టిన బిడ్డ. వాడు పుట్టిన 2 ఏళ్లకి తను చనిపోయింది. ఆ తర్వాత ఓ 4 ఏళ్లకి నాకు మాధురికి పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే తను చెప్పింది తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని. ఆల్రెడీ ఓ బిడ్డ ఉన్నాడు కాబట్టి పర్వాలేదనుకున్నాం. కానీ మా అమ్మ మా మాట వినలేదు. విరాట్ ఒక్కడే ఒంటరిగా పెరగకూడదు, వాడికి ఒక తోడు ఉండాలి, మాధురికి పిల్లలు పుడితేనే మంచిది అని గొడవ చేసింది. అంటే తనని వదిలేయమని మీకు సలహా ఇచ్చిందా? అజ్జో, అలా కాదు. మా బంధువుల్లో ఒకరు పెద్ద హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నారు. ఆ హాస్పిటల్కి ఫారెన్ నుండి పెద్ద పెద్ద డాక్టర్లు వస్తారంట. ఇండియాలో అసలు ట్రీట్మెంట్ లేదని చెప్పే గర్భధారణ సమస్యలకి పరిష్కారం చెప్పి మందులు ఇచ్చి వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు కల్పిస్తారు. అలా మాకు ఆ విషయం తెలిసాక మేము వెళ్ళి కలిసాం. ట్రీట్మెంట్కి 5 లక్షలు ఖర్చవుతుందన్నారు వాళ్ళు. అంత ట్రీట్మెంట్ అయ్యాక ఒకవేళ పుట్టకపోతే అప్పుడు కూడా బాధ్యత వాళ్ళది కాదు. మరి దీనికి ముందడుగు వెయ్యాలా వద్దా అని మేము తడబడుతూ ఉన్నాం. అప్పుడు మా అమ్మ ఏం చేసిందో తెలుసా? ఏళ్ల కొద్దీ ఎన్నిసార్లు నా చదువుకి, ఇంటి ఖర్చులకి, వాడుకోవడానికి డబ్బులు అవసరమైనా బయటికి తీయని తన బంగారాన్ని అమ్మేసి 5 లక్షలు సమకూర్చింది. ఆ డబ్బు మా చేతిలో పెట్టి, ఇది మన ఇంటికి మరో బిడ్డను తీసుకొస్తుందన్న ఆశతో ఇస్తున్నాను. ఆ పైన భగవంతుడి దయ. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా నా కోడలికి పిల్లలు పుట్టకపోయినా నేను తట్టుకుంటాను. కానీ తనకి మాత్రం ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకూడదని డాక్టర్కి గట్టిగా నా మాటగా చెప్పు. తను మన ఇంటికి వెలుగు, ఈ ఇంటి భవిష్యత్తు. తను ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే మన జీవితాలు ముందుకు నడుస్తాయి అని చెప్పింది. ఆ తర్వాత మా అదృష్టం బాగుండి తనకున్న సమస్య తీరిపోయి మాకు మరో బిడ్డ జన్మించబోతోంది. నా భార్యని చెప్పడం కాదు, కానీ తన మనసు చాలా మంచిది. మాధురి మంచితనానికి నేనే కాదు, మా అమ్మ కూడా చాలా త్వరగా ఫ్లాట్ అయిందిలే. వాళ్ళిద్దరిని అత్తా కోడలంటే ఎవ్వరూ నమ్మరు. ఈ రోజు కూడా ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తున్నారు. కాన్పుకి పుట్టింటికి వెళ్ళమంటే నా భార్య అత్తగారింట్లోనే ఉంటానంటోంది. అదంతా మా అమ్మ చూపించే ప్రేమ వల్లే. విష్ణు మాటలు విన్నాక కళ్యాణ్కి గిల్టీగా అనిపించింది. విష్ణు చేసిన పని నేను చేయగలిగి ఉండుంటే ఈరోజు నా జీవితం మరోలా ఉండేది అనుకున్నాడు. ఏమైంది బ్రదర్, సైలెంట్ అయిపోయావు? ఇంతకీ నీ గురించి ఏం చెప్పలేదు? నువ్వు బాబు ఇద్దరే ఉన్నారు, మీ వైఫ్ ఏది? తను బెంగళూరులో ఉంటుంది, జాబ్ చేస్తోంది. మరి మీరు? బాబుకి పుట్టుకతో చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది. ఇద్దరిలో ఒకరం జాబ్ మానేసి చూసుకోవాల్సిన పరిస్థితి. నా వైఫ్కి తను చేస్తున్న జాబ్ మానేయడం ఇష్టం లేదు. అది నాకు అర్థమైంది. అందుకే నేనే వాడికి సెక్యూరిటీగా మారిపోయాను. మీరు చాలా గ్రేట్ బ్రదర్. కొడుకు కోసం జాబ్ వదిలేసి అంత బాగా చూసుకుంటున్నారా? నిజమే, నా రక్తం కాబట్టి మమకారంతో నేను వాడిని బాగా చూసుకుంటున్నాను. వరాయిది కాబట్టి మాధురిని ఒక సమస్య రాగానే వెంటేయగలిగాను. అందుకే నా భార్య రూపంలో నా జీవితంలోకి అశాంతి వచ్చింది. నాకంటే చాలా రెట్లు బెటర్ పొజిషన్లో జాబ్ చేస్తున్న తను నన్ను ఇష్టపడిందని అత్యాశకు పోయి పెళ్లి చేసుకున్నాను. కానీ తను చెప్పినట్టుగా వినే భర్త ఉండడం కోసం చేస్తోందని తర్వాత అర్థమైంది. కన్నబిడ్డ కోసం కూడా తన సమయాన్ని కేటాయించలేనంత గొప్ప తల్లి నా భార్య. కట్టుకున్నవాడి ఆత్మగౌరవం నిలబడినా లేకపోయినా పర్వాలేదనుకునే మనస్తత్వం ఉన్నది తను. అందుకే ఇవన్నీ తట్టుకోలేక బాబుని తీసుకొని తన నుంచి శాశ్వతంగా వచ్చేశాను. కానీ ఇవన్నీ మీకు చెప్పలేను విష్ణు. మాధురి విషయంలో నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడింది. తనకి అర్హత ఉంది కాబట్టి మళ్ళీ తన జీవితంలోకి ఆనందాలు వచ్చాయి. ఆ ఆనందం నేను కళ్ళ ముందుంటే స్థిరంగా ఉండదు. అందుకే వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి అనుకున్నాడు కళ్యాణ్. విష్ణు గారు, నేను దిగవలసిన స్టేషన్ ఇదే. నేను బాబుని తీసుకొని వస్తాను. అలాగే.
కళ్యాణ్ నిద్రపోతున్న తన బాబుని ఎత్తుకొని జేబులో నుండి ఒక స్లిప్ తీసి మాధురి చేతికి ఇచ్చి ఆమెకు బాయ్ చెప్పి బయటికి వచ్చేశాడు. మాధురి ఆ స్లిప్ని ఓపెన్ చేసి చదివింది. నీ సంతోషాలకి ఎవరి దిష్టి తగలకూడదు, నాది కూడా, బాయ్ అని రాసిపెట్టి ఉంది. అది చదవగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. గతంలో జరిగిన దాంట్లో తన తప్పు లేదని తన మాజీ భర్త అర్థం చేసుకున్నాడని ఆమెకు అర్థమైంది. ఏళ్లుగా ఆమె మనసులో ఓ మూలన పేరుకుపోయి ఉన్న బాధ రెక్కలు కట్టుకొని మరీ ఎగిరిపోయింది. ఆ తర్వాత విష్ణు అక్కడికొచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. మాధురి ఇక్కడే దిగాలంట. మాధురి ఏమీ మాట్లాడలేదు. భర్తను చూసి చిన్నగా నవ్వింది. తర్వాత అతని పక్కన కూర్చొని అతని చెయ్యి పట్టుకొని, మీ తోడు నాకు జీవితంలో అన్నీ ఇచ్చిందండి, చాలా సంతోషంగా ఉన్నాను అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. తెల్లారేసరికి వాళ్ళు దిగాల్సిన ఊరొచ్చింది. వాళ్ళు ముగ్గురూ కలిసి మాధురి పుట్టింటికి వెళ్లారు. ఓ 2 రోజులు విష్ణు అక్కడే ఉండి ఆ తర్వాత విరాట్ మాధురిలని అక్కడ వదిలి తిరిగి ఊరొచ్చాడు. అతను తిరిగి వచ్చేసరికి లలిత 2 బ్యాగుల నిండా తన బట్టలు సర్దుకొని రెడీగా ఉంది. ఏంటమ్మా, ఎక్కడికి బయలుదేరావు? జీవితాంతం నీకు మీ నాన్నకి చాకిరీ చేయడమే నాకు పనా ఏమిటి? నేను నా కోడల దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి? మేము మగాళ్ళం అని చెప్పుకుంటారు కదా, అదే పొగరుతో ఈ 3 నెలలు ఇంటి పని వంట పని అన్నీ చేసుకోండి. నేను నా కోడల్ని నా మనవరాల్ని తీసుకొని తిరిగి ఇంటికి వస్తాను అంటూ ఇంట్లో నుంచి బయలుదేరి కోడలి దగ్గర వాలింది. విష్ణు అతని తండ్రి సుబ్బారావు ఇద్దరూ తలలు పట్టుకున్నారు. 3 నెలల తర్వాత పండంటి ఆడబిడ్డతో మాధురి తిరిగి అత్తవారింట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2 పిల్లలతో విష్ణు మాధురిల జీవితం హాయిగా గడిచిపోయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.